హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త. ఇక కనీస పెన్షన్ 25,740. ఇక దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం అక్టోబర్ నెలలో 8వ పే కమిషన్ ఏర్పాటు చేయడంతో 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు శుభవార్త వినిపించింది. ఇక సుదీర్ఘకాలంగా పెండింగుల్లో ఉన్నటువంటి ఈ డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది అని చెప్పవచ్చు. రాబోయే 18 నెలల పాటు జరిగే ఈ అధ్యయనంలో 8వ పే కమిషన్ వేతన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయనుంది. ఈ నూతన పే కమిషన్ సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్గా నియమించగా ప్రొఫెసర్ పుల్లక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా నియమించారు. అలాగే శ్రీ పంకజ్ జైన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు. టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ సైతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 18 నెలల పాటు 8వ పే కమిషన్ వివిధ అంశాల ఆధారంగా వేతన సవరణపైన అనేక సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. ఈ సిఫార్సుల ఆధారంగానే ఉద్యోగుల వేతనం పెంపుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన కమిషన్ అందించిన సిఫార్సులను మరొక 6 నెలల పాటు అధ్యయనం చేసే అవకాశం అయితే ఉంటుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే వేతన సవరణ విషయంలో అత్యంత ముఖ్యమైనది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. దీని ఆధారంగానే ఉద్యోగులకు ఎంత వేతనం పెంచాలి, పెన్షనర్లకు ఎంత పెన్షన్ పెంచాలి అనేది నిర్ణయం జరుగుతుంది. అయితే 7వ పే కమిషన్ 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించగా అప్పట్లో 7,000 రూపాయలు ఉన్నటువంటి బేసిక్ వేతనం 18,000 రూపాయలకు పెరిగింది. ఇక తాజాగా మారిన పరిస్థితులు, అదేవిధంగా పెరుగుతున్న ధరల ఆధారంగా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరింత పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ 8వ పే కమిషన్ అంతే మొత్తం 2.86 కనుక ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా ప్రకటించినట్లయితే కొత్త కనీస వేతనం అంచనా 18,000 × 2.86 = 51,480. ఇక కొత్త కనీస పెన్షన్ అంచనా చూసినట్లయితే 25,740 వరకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.